వీళ్ళ సొంత పిన్ని వాళ్ళ కూతురు, సొంత పిన్ అంట, అబ్బాయి వాళ్ళ సొంత పిన్ని వాళ్ళ కూతురుని ఇంటికి తీసుకొచ్చి, ఆ అమ్మాయికి కూడా సిగ్గు ఉందో లేదో నాకైతే తెలియదు, ఆ అమ్మాయి కూడా ఇంటికి వచ్చి వీడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడంట, ఎక్స్పోజింగ్ చేసేదంట. సొంత చెల్లి మీద ఇలా ఎవరైనా చేస్తారమ్మా? సొంత చెల్లి. ఇంకా నైట్ అయితే అమ్మాయిని మధ్యలో పడుకోబెట్టుకొని ఇంకా ఆ అమ్మాయితో రొమాన్స్ చేయడం ఇలా చేసేవాడంట. ఈ అమ్మాయి తట్టుకోలేక ఏం చేయాలో అర్థమయ్యేది కాదంట ఈ అమ్మాయికి. కొన్ని రోజులకి ఏమైందంటే ఈ అమ్మాయిని చంపడానికి కత్తి తీసుకొని వెళ్ళాడంట. అంతలోపే ఆ ఇంటి ఓనర్ చూసి వెళ్ళి ఆపిందంట. ఇంకా అమ్మాయి భయపడిపోయింది. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా. ఇక్కడ అసలు పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కూడా బాగా చూసుకోరంట చిన్నప్పటి నుంచి. ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగిందంట. ఇంకా అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది తన బాధ? ఇంకా కొన్ని రోజులకి అలానే చూసి 2 years చూసిందంట. ఇంకా ఆ తర్వాత ఆ టార్చర్ని తట్టుకోలేక ఇంకా డైవర్స్కి అప్లై చేసింది. అప్లై చేసిన తర్వాత డైవర్స్ ఓకే అయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ప్రశాంతమైన బ్రతుకుతుంది. నిజంగా ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలో చెప్పండి మా. మరి ఇంత దారుణమా? ఒక అమ్మాయి నిన్ను నమ్మి వచ్చిన తర్వాత అసలు ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? బంగారు తల్లిలా చూసుకోవాలి. అలాంటి అమ్మాయిని ఇలా చేస్తే ఎలా మావా? మరి పోన్ వీడియోస్ చూసి నువ్వు అలా చెయ్యంటే అది అసలు ఆ అమ్మాయికి చూయించేవాడంట. పక్కన పడుకోబెట్టుకొని ఆ అమ్మాయికి చూయించేవాడంట. చూయించి నువ్వు ఇలా చెయ్యకపోతే అమ్మాయిని కొట్టేవాడంట. దారుణమావా ఇది.